పాటు ఈ ఇంట్లో అందరికీ అర్థమయ్యేలా చేస్తాను చూడు. వదులవుతాయి. మన వాటా మనకొస్తుంది చూడు. పెద్ద ఇప్పుడు డబ్బులతో నీకేం పని? అసమర్థుల్ని పెంచి 1,00,000 2 లక్షలు కాదు 2 కోట్లు అడుగుతున్నాడు. బాగా చెప్పావనయ్యా నువ్వు. ఒకసారి రాణి, కానీ నీ పెంపకం మీద నాకు నమ్మకం లేదు. బిజినెస్ అంటే అసలు నువ్వు ఊరేసుకుని చచ్చినా పర్వాలేదు అనుకునే డక్కు నా కొడుక్కి ఎందుకు సాయం చేస్తారు? నీ ఆటలు సాగడం లేదని ఇంకో తెచ్చేసావు కదా, ఇప్పుడు అదే 2 కోట్లు నేనిమ్మని అడుగుతున్నాను. ఆ 2 కోట్లు ఎవరు కాదనేవాళ్ళు కాదు. మరి కాస్త చెడిపోవడానికి మార్గాలు వెతుక్కుంటాడు. నీతున్నాను అర్థమయ్యేలా చేసింది. ఆ హక్కుతోనే అడుగుతున్నాను, నా వాటా నాకు పంచండి. అక్కడికే వస్తావేంటమ్మా? ఆ గొడవ లేవనెత్తినందువల్లే కదా మా నాన్న హాస్పిటల్ పాలైంది. సభాష్ అన్నయ్య, ఇప్పుడు మీ అందరికీ ఒక సాకు దొరికింది. రుద్రాణి, ఈ ఇంటి పెద్ద చావునే కోరుకుంటున్నావా? అంటే తిరిగి రాడంటావా? నువ్వు నాన్న ఎలా చూసుకున్నాడు? కనీసం ఆ విశ్వాసం కూడా లేదా? ఆ మాటకొస్తే నీకు నీ కొడుక్కి మా కుటుంబంతో దిక్కున్న చోట చెప్పుకోవాల్సిన ఆస్తిలో నాకు హక్కు లేదని, అంతా మీదే అని చెప్పడానికే కదా ఆస్తి పంచాల్సిందే. అందులో నాకు, నా కొడుక్కి పుట్టబోయే బిడ్డకు వాటార్. మీరిద్దరూ కలిసి ఇలాంటి గొడవ చేస్తున్నారు కాబట్టి అంటే ఏం చేస్తా? నువ్వు వాగు రుద్రాణి, వా. అందరూ కలిసి రాజ్కి అది తెలిసిపోతుంది. ఈ స్వార్థాన్ని నేను సహించను. మీడియాలో పెట్టి అందరితోనూ సంజయ్షి చెప్పిస్తాను. అది దమ్మంటే కొడుకులతో పాటు మిగలదు. నన్ను ఏంటి బెదిరిస్తున్నారా? మీకు నోట్లో అంతవరకు వస్తే అదే చూసుకుంటాను. మా నాన్న చావు బతుకుల్లో ఉంటే దుగ్గిరాల వంశంలో ఇల్లు విచ్ఛిన్నమైందన్న చెడ్డ పేరు రాకూడదని అంటే వాళ్లతో కలిసి ఉండడం కంటే విడిపోయి దరిద్రాన్ని వదిలించుకోవడమే మంచిది. రేపే లాయర్ని పిలిపించి మొత్తం ఆస్తి వాటాలు పనిచేస్తాను. చాలా. ఏమండి, ఏంటిది? ఏంటి డాడీ? వాటాలు అంటూ ఇల్లు నరకం చేస్తున్నారు. పిస్తాను, ఆస్తులందరికీ సమానంగా పంచేస్తాను. ఓరెత్తకుండా చూసే బాధ్యత నాది. నీ సపోర్టు వల్లే ఇది సాధ్యమైంది రుద్రాణి. అర్థమైందా? మొత్తగా ఉంటే నాకంటే మీకే బాగా